దేవుని స్తోత్రం. మీ అందరికి కూడా ప్రభు నామములో శుభవందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 8 ఉపమానాలు ఉంటాయి. 7 కాదు, 8 ఉపమానాలు ఉంటాయి. 8 ఉపమానములు. యేసుక్రీస్తు ప్రభు ఆయన బోధించినప్పుడు చాలా సంగతులు ఉపమానముల ద్వారా ఆయన బోధిస్తూ వచ్చారు. ఎందుకు ఉపమానముల ద్వారా బోధిస్తూ వచ్చాడు అంటే, సాధారణమైన ప్రజానీకం మొదలుకొని ఒక జ్ఞానులైన వారు, సాధారణమైన ప్రజానీకం, పండితులు లేకపోతే పామరులు, ఎవరైనా కానీ ప్రతి వారికి అర్థమయ్యే విధంగా కథా రూపములో ఆయన మాట్లాడుతూ వచ్చాడు కనుక 2000 సంవత్సరాలైనా ఆయన బోధను ఎవరు మర్చిపోలేదు, ఆయన మాటలు ఎవరు మర్చిపోలేదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఉపమానంలో చెప్పడానికి గల తాత్పర్యం ఏంటంటే, ఆనాటి మత సంబంధమైన నాయకులు వారికి అర్థమయ్యే భాషలో చెప్పాల్సి వచ్చింది. అట్లాగనే ముఖ్యంగా ఇతరులు, యోధేతరులు, వారికి అర్థమయ్యేలాగా చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఆయన ఉపమానంలో చెప్తున్నారు. లూకా సువార్త మొత్తం 24 ఉపమానాలు ఉంటాయి. మత్తయి సువార్తలో మొత్తం 23 ఉపమానాలు ఉంటాయి. అయితే ఒకటి, ఈ 23 ఆ 24 విడివిడిగా కాదు, సినాప్టిక్ గాస్పెల్స్ కాబట్టి సమాంతరంగా ఇందులో ఉన్న సంగతులు అందులో ఉంటాయి, అందులో ఉన్న సంగతులు ఇందులో ఉంటాయి. కనుక ఒక 10 ఇదే మత్తయి సువార్తలో ఉన్నటువంటి 23 ఉపమానాల్లో ఒకే అధ్యాయంలో 8 ఉపమానాలు ఉన్నాయి. చూశారు? అది మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఈ 8 ఉపమానాలు 2 భాగాలు. మళ్ళీ ఒకటేమో ఒక మొదటి 4 ఉపమానాలు ఒకటి, తర్వాత 4 ఉపమానములు ఇంకొక విభాగం. ఈ రెంటికి మధ్య కాంట్రాస్ట్ ఉంది, కొంత డిఫరెన్స్ కూడా, వ్యత్యాసం కూడా ఉంది. ఈ మొదటి 4 ఉపమానముల్లో యేసుక్రీస్తు ప్రభు 8 ఉపమానాల్లో ఈ మొదటి 4 ఉపమానములు సరస్సు తీరమున, నదీ తీరమున యేసుక్రీస్తు ప్రభు విస్తారమైన జన సమూహమునకు బోధ చేశాడు. అది గ్రేట్ మల్టిట్యూడ్ అంటే బహిరంగంగా 4 ఉపమానాలు బోధిస్తూ వచ్చాడు. మరి తర్వాత ఆఖరి 4 ఉపమానములేమో ఇంటి లోపల శిష్యులకు బోధించాడు. అది ఇప్పుడు ఆ మొదటి 4 ఉపమానాలు ఏమిటి, రెండవ 4 ఉపమానాలు ఏమిటో కూడా మనం మాట్లాడుకుందాం. ఈ మొదటి 4 ఉపమానముల్లో మొట్టమొదటి మనం చూస్తే కనుక ఆయన విత్తువాని ఉపమానము. మీరు ఆటల్లో చూస్తే అట్లాగే ఉంటాయి వరుసలో. విత్తువాని ఉపమానం. ఒకడు విత్తనములు తీసుకుని విత్తడానికి పోయాడు. త్రోవ పక్కన పడ్డాయి, రాతి నేలను పడ్డాయి, ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, మనిషి నేలను పడ్డాయి. ఇలాంటి మొదటి ఉపమానం. ఇది అందరికీ సంబంధించినటువంటి ఉపమానం. ప్రజలందరికీ, విశ్వాసులైన వారు లేకపోతే శిష్యులైన వారికి మాత్రమే కాదు. అటు తర్వాత ఆయన ఇంకొక ఉపమానం చెప్తూ వచ్చారు. రెండవది, గోధుమను గురుగులు లేకపోతే గురుగులను గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. గురుగులు, ఇది రెండవ ఉపమానం పరలోక రాజ్యానికి గురించి. మూడవది ఆయన ఇంకొక ఉపమానం చెప్తూ వచ్చాడు. ఏంటో తెలిసిందా? పులిసిన పిండిని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి, సాధారణమైన కిచెన్ లో ఒక గృహిణి వాడే పదార్థం కూడా అర్థమయ్యేట్లుగా పరలోక రాజ్యం ఎట్లా ఉందంటే, పులిసిన పిండిని పోలి ఉన్నది అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. దాని తర్వాత మరొక ఉపమానం మనం చూస్తున్నాం.
ఏమిటో తెలిసిందా? 4వది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మీరు తెలిసి ఉంచండి. 4వ మరొక ఉపమానం ఏంటి అంటే అందరిని ఉద్దేశించి మాట్లాడినటువంటిది. పరలోక రాజ్యము ఏమండి, పొలములో మంచి విత్తనము విత్తిన మనుషుని పోలి. ఒకటి మొట్టమొదట విత్తనం విత్తువాని ఉపమానం చెప్పారు. రెండవది ఏం చెప్తున్నాడు ఆయన? పరలోక రాజ్యము ఏమండి ఉపమాన రీతికి 10వ వచనంలో మనకు కనబడతా ఉంది. 10వ వచనంలో మీకు తెలుసు కానీ వారికి మిగతా వాళ్ళకి తెలియదు కనుక ఆయన ఎట్లా చెప్తున్నాను అన్నాడు. పొలములో మంచి విత్తనము విత్తిన మనుషుని పోలి ఉండదు. 2. తర్వాత 3వది ఆయన మరి ఒక ఉపమానం 31వ వచనంలో పరలోక రాజ్యము తన పొలములో విత్తిన ఆవగింజను పోలి. ఇది ఒకటేమో మంచి విత్తనం, రెండవదేమో గురుగులు, 3వదేమో ఆవగింజ, అలాగనే 4వది పులిసిన పిండి. ఇది ఈ 4 ఉపమానములు ప్రజలందరికీ చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ తర్వాత ఇంకొక 4 ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన సంగతి. శిష్యులకు చెప్పినవి వేరు. శిష్యులకు చెప్పిన 4 ఉపమానముల్లో ఆ తర్వాత మీరు చదివితే 44 నుండి చదువుతాం అన్నమాట. అది మొదటిది ఏం తెలుసా? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. వాటికి తేడా చూడండి. అందరికీ కలిపి చెప్పిన ఉపమానములు వేరుగా ఉన్నాయి. శిష్యులకు చెప్పినటువంటి ఉపమానములు, ఇంటిలో చెప్పిన ఉపమానములు, ఈ 4 వేరుగా ఉన్నాయి. ఏమిటి వ్యత్యాసం? చాలా స్పష్టంగా మనం చూడాలి. ఈ 4 ఉపమానములో శిష్యులు ఏం చెప్తున్నారని తెలిసిందా? పరలోక రాజ్యము హిడెన్ ట్రెజర్ అంటారు. హిడెన్ ట్రెజర్ అంటే దాచబడిన ధనము. మిగతా వాళ్ళకి తెలియదు ఈ సంగతి, నమ్మని వాళ్ళకి. మనకి తెలియాలి. మనం లోపల ఉన్నాం, ఇంటిలో ఉన్నాం. శిష్యులు కూడా ఇంటిలో ఉన్నారు. మనం కూడా దేవుని ఇంటిలో ఉన్నాం. మనం కూడా దేవుని సంఘములోనికి వచ్చిన వారు. కాబట్టి ఈ ఆఖరి 4 ఉపమానములు ఉన్నాయి. అది అప్లికబుల్ టు ది చర్చ్, అప్లికబుల్ టు ది బిలీవర్స్, అప్లికబుల్ టు ది ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఖచ్చితంగా ఆ మొదటి 4 ఉపమానములు ప్రభు మాట్లాడుతున్నారు. ఎక్కడికి పోయినా ఆయన దగ్గర ఒక పెద్ద జన సమూహం వెంబడిస్తూ ఉండేవాడు యేసుప్రభు. A great multitude were following Jesus wherever he goes. ఆయన ఎక్కడ పోయినా కానీ విస్తారమైన జన సమూహం, మనుషులు వచ్చి మీద పడుతున్నారు కనుక ఒక చిన్న దోణెక్కి లోపల ఉండి ఈ నదీ తీరమున మనుషులందరూ కనబడుతుంటే లోపల నుండి బోధ చేస్తూ వచ్చాడు. ఇది సరస్సు తీరమున బోధించిన 4 ఉపమానం. ఇంటి లోపల విశ్వాసులు లేకపోతే ప్రభువుని నమ్మిన లేక ఆయన్ని వెంబడించుచున్నటువంటి శిష్యులను ఉద్దేశించి ఈ 4 ఉపమానాలు ఉన్నాయే, ఇవి చాలా ప్రాముఖ్యమే. ఇవేంటి తెలిసిందా? హిడెన్ ట్రెజర్, దాచబడిన ధనం. పరలోక రాజ్యం ఎలాంటిది? దాచబడిన ధనము. దాచబడిన ధనం. నువ్వేమనుకున్నావు? ప్రభువుని ఎరిగినటువంటి వారు ధనము ఒకవేళ, అందుకని పౌరుడు అంటే మీరు ప్రభు కూడా చెప్తున్న మాట, మీరు పరలోకములో ధనమును ఏమండి సంపాదించుకోండి. అక్కడ చిమ్మిటైనను తుప్పైనను తినివి. ఈ భూ సంబంధమైనటువంటి ఈ ధనము ఉంటది, లేకపోతే పోదు. ఉండొచ్చు, అంతా ఏమి గ్యారంటీ లేదు, అష్యూరెన్స్ లేదు. ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక తరం ఉండవచ్చు, 2 తరాలు ఉండవచ్చు, ఒక తరంలో ఉండకపోవచ్చు, ఒకవేళ కొన్ని తరాలు వరకు ఉండొచ్చు ఒకవేళ. కానీ పరలోకపు ధనము, ఆ హిడెన్ ట్రెజర్ ఉంది చూశారు,
దాచబడిన ధనము చూసారు, అది ఎప్పుడూ నిరంతరం ఉండేది. కాబట్టి మనం ప్రభువుని అంగీకరించిన వారికి తెలియాలి ఈ సంగతులు. శిష్యులకు మాత్రమే ఇవ్వాలని చెప్పాడు యేసు ప్రభువా. రహస్యంగా లోపల ఉన్నప్పుడు చెప్తున్నాడు. ఒకటి హిడెన్ ట్రెజర్, ఒకటి. రెండో ఇంకో మాట, ఇంకోటి ఏంటి తెలిసిందా? చదువునానా? తర్వాత ఉపమానం ఏంటి తెలిసిందా? మంచి వృక్షములను వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మంచి వృక్షములు వెదకుచున్న ఒక వర్తకుడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ కృత్రిమమైన ముత్యాలు ఉన్నాయి. అసలు ముత్యం తయారవ్వాలంటే దానికి పెద్ద ప్రాసెస్ అండి. అలాంటి ఎట్లా చెప్తుంది, ఇప్పుడు ముత్యాలు తయారు చేయడానికి కూడా కొన్ని ఆర్టిఫిషియల్ గా చేపలు పెట్టి ఇటువంటి చిన్న చిన్న ఎట్లాగూ పొలం లాగా చేసి వాటిలో చేపలు పెంచి చేస్తున్నారు. ఈ ముత్యాలు సహా అట్లాగా తయారు చేస్తున్నారు కృత్రిమంగా. అసలు ముత్యము తయారవ్వాలంటే ఒరిజినల్ మెటల్ తయారవ్వాలంటే మామూలు ప్రాసెస్ కావాలి. ఆర్చిప్ అంటాం కదా, ఒకటి ఉంటుంది, ఒక నత్తల ఒకటి ఉంటది. అది ఒకనొక సమయంలో సముద్రం లోపల ఎప్పుడో ఒక దాని నోటిలోనికి ఒక బిందువు పట్టినప్పుడు లోపల ముత్యం తయారవుతుందని చెప్తారు. అసలు లెక్క అయితే ఇప్పుడు అన్ని కృత్రిమమైన ముత్యాలే. ఒక మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. తనకు కలిగినదంతయు అమ్మివేసి మనం కూడా విశ్వాసం అర్థం చేసుకోవాలి. ప్రభు ఎరిగిన వారు అంటే మనం ఒక మంచి ముత్యము పెరలు దొరికింది. పెరలు వేరు, పెరీలు వేరు. పెరీలు అంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చదువుతాం. పెరీలు అంటే శ్రమలు, ఆపదం. చిన్న లెటరే, ఒక చిన్న అక్షరం తేడా. PERIL పెరీలు, PEARL పెరల్. పెరల్ అంటే ముత్యం, పెరీలు అంటే ఆపదం. పౌలు అంటాడు, నాకు అనేక ఆపదలు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. అవి పెరిల్స్. ఓరికను పెరిల్స్ అని పెరల్స్ అన్నా, పెరల్స్ అని పెరిల్స్ అన్నా ఇబ్బంది వచ్చి పడదు. నిజాలు లేదని తగిలిస్తాం, మనం ఉన్నదాన్ని తీసేస్తాం. నేను తెలిసి మాట్లాడు తప్పు పెట్టి సరే ఏదన్నా కానీ. ఇది పెరల్, నాట్ పెరిల్. ఆపద కాదు, శ్రమ కాదు, ముత్యం. ఒక బేసిక్ క్వాలిటీ ముత్యము దొరికింది అనుకో, వర్తకుడు ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి చిన్న అన్ని కూడా అమ్మేసేసి అది కొంటాడు. దానికి విలువ ఎక్కువ ఉంటుంది. డైమండ్ ఇప్పుడు వాళ్ళ మన రాష్ట్రంలో మన ప్రాంతానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అని ఇవాళ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు, అదే రాసిపెట్టి ఉంచారు. అది ఇవ్వమని ఈ మధ్య మాట్లాడటానికి చూద్దాం. నమూనా ప్రకారం ఏదో ఒకటి తయారు చేసి చేద్దాం పెట్టారు, కానీ హైదరాబాద్ లో ఎక్కడో పెట్టారు. కానీ మ్యూజియంలో ఆ ఒరిజినల్ కోహినూర్ యొక్క వర్జన్ డైమండ్ వాళ్ళ దగ్గరే ఉంది, ఇంగ్లాండ్ ఆధీనంలో. కాబట్టి దాన్ని మించింది లేదు ప్రపంచంలో, పెద్ద వింతలు అది ఒకటి. కాబట్టి అసలైనటువంటి ముత్యం వేరు. అది శిష్యులకు చెప్తున్నప్పుడు మాత్రం ఎంత అద్భుతంగా చెప్పాడంటే, పరలోక రాజ్యము దాచబడిన ధనము. మనకి ఏదేమి లేదు కదండి, ధనం లేదు, అది లేదు, బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం అని అంటే ఏమి భయపడనక్కర్లేదు, ఏమి నిరాశ పడనక్కర్లేదు, ఏమింత నిస్పృహ చెందనక్కర్లేదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు కనుక నీకు ఒక దాచబడినటువంటి హిడెన్ ట్రెజర్ పరలోకములో ఉన్నది. కాబట్టి ధైర్యంగా ఏం భయపడండి. రెండవది, పరలోక రాజ్యం శిష్యునికి ఇంకో మాట చెప్తుండే, ఏమంటారు తెలిసిందా అమ్మా? మంచి ముత్యములను కొనడానికి వెదకుచున్నటువంటి వర్తకుని పోలి ఉన్నది. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆ 8 parables, 8 ఉపమానములు ఒకే అధ్యాయములో ఉన్నాయి. మొదటి 4 ఉపమానములు అందరికీ, అవి అందరికి చెందినవి. మరి శిష్యులకు లోపల ఉండి ప్రభు బోధ చేస్తున్న ఉపమానములు స్పెసిఫిక్ గా స్పష్టంగా ఉన్నాయి. ఇవి వేరుగా ఉన్నాయి.
పరలోక రాజ్యము దాచబడిన ధనము, పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నవి. ఒక మంచి ముత్యం దొరికింది అనుకోండి, మిగతా చిన్న చిన్న అన్ని తీసేసి అది ఒక్కటే కొనుక్కుంటాడు. మనం కూడా చాలా అన్ని తీసేసి ఆయనకి కొనుక్కున్నాం. అది డబ్బు లేకుండా కొన్నామని తప్పది. అది అందుకే అంటాడు వాక్యంలో ఏమన్నాడు, దప్పికొరిన వారులారా నీళ్ల యుద్ధకు రండి. ఏమండి, రోకలు లేకపోయినా పర్వాలేదు, మీరు కొని భోజనం చేయండి. రోకలు డబ్బు లేకుండా కొన్నాం. మనమే కొనలే. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనం కొన్నాడు. ఆయన తన రక్తముతో మిమ్మల్ని కనెను, తన నిత్య సంకల్ప ప్రకారము మనలను కనెను, మనను తన రక్తముతో కోనెను. రెండు మాట యశ్వ్రభు తన నిత్య సంకల్ప ప్రకారం మనల్ని కనెను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. తన రక్తముతో ఆయన మనల్ని మళ్ళీ తిరిగి కొనెను. ఆయన కన్నాడు, మళ్ళీ తిరిగి కొన్నాడు కూడా. మనమే కొనల. ఎంత పెట్టి కొన్నా పెట్టాయి. ఎవరన్నా కొట్టం కుదురుద్దా అయింది ఏం లేదు. పైపెచ్చి పెద్ద విచిత్రమైన సంగతి ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా దగ్గరే ఉందండి కొంటాను గంటాం. ఇంకెక్కడన్నా బాగా కొనడానికి ప్రయత్నం చేస్తావు కూడా. ఈ దగ్గరికి వచ్చిన తర్వాత నాది లేదండి, నేను నమ్ముకున్నాను అంతాను వేరేంటి అంటాం. ఏమి ఇవ్వకుండా ఆయన దగ్గరికి. ఇదొక చమత్కారం. ఇంకా ఎవరు కొన్నారండి ఆయన? ఎవరు కొంటారు ఆయన? ఎవరు కొనగలరు ఆయన? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం అమూల్యమైనవా అంటే అమూల్యం అంటే ఈ వెల లేదు. ఇంత వెల చెప్పడానికి కుదరదు. నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలనాటిని సియోనులో స్థాపించుచున్నారు. ఏ మాత్రమును సిగ్గుపడడు. అమూల్యమైన వాడు ఆయన అమూల్యమైన వాడు అంటే ఆయనకు ఏం కొనలేడు. ఎవరు కొనలేరు. ఆయన లంచము పుచ్చుకొనివాడు కాదను. ఆయన మనిషి యొక్క ముఖాన్ని చూసి సహాయం చేసేవాడు కాదు. ఓహో మన మనిషి లేండి, మన మనిషి కాదులేండి అనుకుంటాడు దేవుడు. ఏమన్నా ఆయన మనిషి యొక్క ముఖమును లక్ష్య పెట్టి చేసేవాడు కాదు. మరి ఎందుకంటే ఆయన హృదయమును ఆంతర్యమును కోరువాడు. ధనవంతుడువా, దరిద్రుడువా, చదువుకున్నావా, లేకపోతే సాధారణమైన వ్యక్తియా, ఇవన్నీ చూడాలి. నీ హృదయం ఎట్లవుతా చూస్తాడు. అదే అందుకని దావీదుని ఏమన్నాడు, ఇతడు నా హృదయానుసారమైన వాడు. ఇంకో మాట, నా చిత్తానుసారమైన వాడు, నేను ఏర్పరచుకునేటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజల మీద మొదటి రాజునేమో మీరు కోరుకున్నారు, సౌలునేమో వాళ్ళు కోరుకున్నారు. ఇదిగో ఇప్పుడు దేవుడు కోరుకున్నటువంటి 2వ రాజు దావీదు. ఆయన ఏర్పాటు చేసిన వాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, త్వరగా చెప్పనివ్వండి. మొట్టమొదటి సంగతి తెలిసిందా? దాచబడినటువంటి ధనము పరలోక రాజ్యము. 2వ సంగతి, మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. వర్తకుడు అన్నిటినీ చిన్న చిన్నవన్నీ వదిలించేసుకుని ఒక్కటి శ్రేష్టమైంది. తన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న విశ్వాసములు అన్నిటినీ కూడా వదిలిపెట్టి చివరికి ఎట్లాగున మనము ఒక విలువైనటువంటి ముత్యము దగ్గరకు వచ్చాం. మనం విలువైన ముత్యాన్ని కొనుక్కున్నాం. మరి కొనుక్కోవడానికి కొంత త్యాగం ఉందలేండి. అయితే మనం అప్పించుకోవకపోయినా కొంత త్యాగం ఉంది. అన్నిటి వదలలా. మరి సాంప్రదాయం వదిలేసావుగా. బంధువులు కొందరు దూరం అవుతున్నట్టుగా కనపడుతుందిగా ఎంతో కొంత. మన సాంప్రదాయం కాదు ఇది, మన తరతరాలుగా మనం వెంబడించినటువంటి సంగతి కాదు ఇది. కాబట్టి కొంత ఒక రకంగా ఆ త్యాగం చేయటంలోనే కొనుక్కోవటం లెక్క. ఎండకాయేమో కొనుక్కున్నట్టు అనే మాటక అర్థం రాకపోయినా అది వాస్తవం కాకపోయినా ఎంతో కొంత ఖచ్చితంగా ఒక త్యాగం చేసి వచ్చి వాటిని త్యజించి వచ్చావు కనుక అందుకనే
మంచి ముత్యాన్ని కోరుకున్నాం. మూడవ ముఖ్యమైన సంగతి కూడా పరలోక రాజ్యము సముద్రములో వేయబడి డ్రాగ్ నెట్ అంటారు. డ్రాగ్ నెట్, ఎ గ్రేట్ డ్రాగ్ నెట్. ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ ఎ గ్రేట్ డ్రాగ్ నెట్. అంటే వల, సముద్రములో వేసిన ఒక పెద్ద వల. ఆ వలలో రకరకాలైనవి పడతాయి. మంచివి కూడా పడతాయి చేపలు, ఇంకేవేవో కూడా పడతాయి. ఏమిటండి? నానా విధములైనటువంటి చేపలు, చేపలు పడిన చేపలు కూడా మీకు పెద్ద చిత్రం. చేపలు పట్టేటువంటి వాళ్ళని చూస్తాం. కొన్ని మళ్ళీ సముద్రంలో వదిలేస్తారు, వాటిని తినడానికి అవి యోగ్యమైన లేకపోతే వదిలేస్తారు. ఇంకేవేవో కొన్ని పడతాయి, అన్ని తినడానికి కుదరదు. ఆ వలలో మంచి చేపలు ఉంటాయి. ఓనాటికి గ్రెడేషన్ ఉంటది. ఇది ఎందుకని చెప్పేది, వలలో చిక్కావు కానీ వలలో ఏవి కూడా పండియో తెలిసిందా? మంచి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. ప్రభువుని ఎరిగినటువంటి వారు కూడా, రక్షింపబడినటువంటి వారు కూడా, దేవుని ఇంటిలో ఉన్నవారు కూడా అన్ని తినదగినవి, అన్ని మంచి చేపలు కాదు. నమ్మారంటే కుదరదు. ఇందులో కూడా మంచి వాటి ఏమన్నాడు చూడండి. తర్వాత మంచి వాటిని, అదిగండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏర్పులో పండ్లు కొరుకుతాయో. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది మూడవ ఉపమానం. ఇది శిష్యులకు ఇంటిలో చెప్పినటువంటి ఉపమానం. శిష్యులకు చెప్పినటువంటి ఉపమానములు మనం కూడా ప్రభువుని వెంబడిస్తున్న వారం కనుక మనకు అన్వయింపబడతాయి. మనం అన్వయించుకుంటానికి అవకాశం. మనం కూడా ఆయన ఫాలోవర్స్ కదా, మనం కూడా ఆయన వెంబడించేవారం కదా. కాబట్టి మనకి చెందినటువంటి నమ్మిన తర్వాత అందరికి చెందినవి మొదటి 4 ఉపమానములు అయితే, ఈ 4 ఆఖరి ఉపమానాలు ఉన్నాయి. దాచబడిన ధనము, మంచి ముత్యమును వెదకుచున్న వర్తకుడు, అలాగునే సముద్రములో వేయబడిన వల. ఆ వలలో చేపలు పడుతున్నాయి, రకరకాలు పడుతున్నాయి. మంచి చేపలు ఉంటాయి, చెడ్డ చేపలు ఉంటాయి. ఏమో ఇంకా నంతలు ఏమిటో రకరకాలైనవి, అట్లాంటివి ఏవో జీవులు కూడా ఉంటాయి సముద్రంలో రకరకాలు. వాటన్నిటిని తినడానికి కుదరం. వలలోనే బట్టి వలలోనే ఉన్నావు కానీ అన్ని పనికిరావు. దేవుని ఇంటిలోనే ఉన్నావు, అన్ని కూడా పనికొచ్చేయగలవు. బయట ఉన్నాయి, బయట ఎట్లాగా ఉన్నాయి, తోపక్క పోయినాయి. రాత్రి నీళ్ళను బట్టి, ముళ్ళ తుప్పల్లో బట్టి, మంచి నీళ్ళను బట్టి. మొదటి ఉపమానం. ఇది 7వ ఉపమానం మనం చదివేది. ఈ యొక్క వలను గురించి చదువుతున్నప్పుడు ఇందులో చేపలు ఉన్నాయి, మంచి చేపలు ఉన్నాయి, చెడ్డవి కూడా ఉన్నాయి. ఒకనాటికి వేరుపరుస్తారు. దేవదూతలు వచ్చి ఏమంటే చేపలు దేవదూతలు ఉన్నాయి, వలలో ఉన్నాయి. దేవదూతలు వచ్చి వేరుపరుస్తారా? బెస్తవాడు చేపలు పెట్టినాయని వేరుపరుస్తాడు. ఆ మాట చెప్పేకి ఈ మాట చెప్పాల్సి వచ్చింది. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను, నీతిమంతుల్లోంచి దుష్టుల్ని ఏరిపారు. ఇందుకు సాధారణంగా ఇంకొక మాట, ఏమి ఎక్కువ ఉంటే అంటే సంఘం, ఇది సంఘానికి చెప్తున్న మాట, ఆయన గమనిస్తున్న వారికి చెప్తున్న మాట. కాబట్టి చూడండి, అద్భుతమైన సంగతి. నీతిమంతుల్లోంచి దుష్టుల్ని వేరుపారు చేయడం అంటే అర్థం ఏంటని తెలిసిందా? బియ్యములో నుంచి రాళ్ళు ఏరుతావా, రాళ్ళ నుంచి బియ్యం ఏరుతావా?
దాంట్లో మట్టి పెట్టెలు తక్కువ ఉంటాయి. అది ఎక్కువ ఉంటాయి. మట్టి పెట్టెలు వాటి తక్కువ ఉంటాయి. అట్లాగే ఇక్కడ చెప్పదలసింది కూడా లోపల చెప్పిన ఈ 7వ ఉపమానములో యేసు ప్రభువు చెప్పదలసింది ఏంటంటే శిష్యులను ఉద్దేశించి నీతిమంతులు నమ్మిన వారు కాబట్టి నీతిమంతులు ఎక్కువ మంది ఉంటారు. అది కదా సంఘం. అంతకుముందు 4 ఉపమానాలు వేరు. నమ్మి నీతిమంతులలో నుండి దుష్టులను ఏరి పారవేయి నమ్మారు కాబట్టి నీతిమంతులు ఉంటారు. అందుకని ఒక రోజున ఒకటి వచ్చాడు అబ్బాయి, అయ్యా మరి రక్షణ పొందేవారు కొద్ది మందేనా, ఎంతమంది పోతారంటే పరలోక రాజ్యం? ఆయనకి సందేహం వచ్చింది. ఒక ఆయన ఉండేవాడు, మిగిలిన ఏమన్నాడు తెలిసిందా, ఎవరు పోతారంటే అది పరలోక రాజ్యం, నీకెందుకు వచ్చింది సందేహం? అదే కదా, ఎవరైనా పోతారంటానే, నువ్వు పోతావు నేను చూసుకో, అదే కదా. ఏం మాట, ఏం నిరర్థకమైన ప్రశ్న, అర్థం లేని ప్రశ్న కాదు. ఎవరినో నశించి నిత్య నరకాగ్ని పాలు కాకుండా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందరూ రక్షణ పొంది ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకుంటుంటే ఎవరు పోతారంటారు? అది చూసి నాకంటే నీకంటే అంటే కనపడతాయి. నీ కళ్ళు అట్లా ఉంటాయి, మరి తప్పు కాదు. ఎందుకు పోరు? పోకపోతే ఇంకా ఆయన ఎందుకు రావడం? యేసుప్రభువారు ఎందుకు ప్రాణం పెట్టడం, ఎందుకు శ్రమ పడటం, ఎందుకు శిలువ వేయబడటం, ఎందుకు పునరుద్ధాన్ని తిరిగి లేవటం, ఎందుకు మళ్ళీ ఆయన రావటం, ఎందుకు ఆయన వెళ్ళిపోతాం, పరిశుద్ధాత్మనే ఆదరణకర్తను పంపించడం, ఆ పరిశుద్ధాత్మడు పాపమును గురించి నీతిని గురించి ఒప్పించుచు ఇప్పుడు సంఘాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉంటే ఎవరు పోతారంటే ఏంటి? పోటానికే నమ్ముకున్నది. అదిగా ఆయన మనలను దేవుని రాజ్యమునకు వారసులకు పిలిచాను కానీ ఉగ్రత పాలకుటకు పిలువని. రాజ్యంలో ఉండటం కోసం ఉగ్రత పాలవడానికి పిలవాల మళ్ళీ తిరిగి. ఎవరిపోతారని సందేహం అక్కర్లేదు. ప్రభు అందరూ పోవాలి ప్రభు తెలియక చెప్తావు, లోకంలో సాటితోడు చెప్తావు, చెప్పడానికి ఏమవచ్చు, ఏమంటారు? అందరూ బాగుంటారండి, అందులో బాగానే ఉంటాయి, మంచి సాగుతారు, ఎక్కడ నేర్చుకొచ్చారు, అదే కదా. ఈ మాత్రం ఇక్కడ చెప్పలేకపోతున్నామే క్రైస్తవ్యంలో. అందరూ దేవుని రాజ్యంలో పోవాలండి, నేను కూడా దేవుని రాజ్యంలో పోతాను వాళ్ళతో పాటు అనమే ఇస్తారో. ఒక సామెత మాత్రం బాగానే చేయదు, ఎవరు నేర్పారు, అందరూ బాగుండాలండి, ఎవరు చెప్పారు ఈ సామెత? అదే కదా. మరి ఇక్కడ క్రైస్తవంలో విశ్వాసి ఆ మాత్రం కోరుకోలేకపోతున్నావా? ఇక్కడ ఆ నిశ్చయత లేకుండా పోయిందా? ఆ ఎష్యూరెన్స్ ఎందుకు లేకుండా పోయింది? ఆ నిశ్చయత ఎందుకు లేకుండా పోయింది? అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి, నేను కూడా వారితో పాటు, అందరితో పాటు నేను కూడా ఉండాలి. ఎవరు పోతారంటే తెలివి తొక్కుతారు. ఒక వల వేస్తారు, వలలో తినే ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి, రకరకాల చేపలు ఉంటాయి. వాటిని తీసి ఏమంటే ఏరవతలు పడేస్తారు. నీతి మంతులలో నుండి దుష్టులను ఏరి పారేసే సమయం వస్తున్నాయి. 4వది చివరిది ఇంకొక మాట, ముఖ్యమైన సంగతి తర్వాత ఏంటన్నా, ఆయన అందువలన పరలోక రాజ్యములో ఇది ఒకటి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని కోరి ఉన్నాడు. ఇది 4వది, ఆఖరి 4వది. అంటే ఇక్కడ ఏమంటాం తెలిసిందా? ఇంటి యజమాను. ఇంటి పరలోక రాజ్యము ఎలా ఉంది అంటే ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఈ ఇంటి యజమానుడు ఏం చేస్తాడు అని అంటే తన యొక్క ధన నిధిలో నుండి, స్టోర్ హౌస్, ఏది స్టోర్ హౌస్? పరలోకం కాబట్టి ఇదే పరమ స్టోర్. పాతది కొత్తది
అంటే అసలైనటువంటి మనమందరము సంఘముగా ఉంటుండగా, మనమందరము దేవుని గృహమునై ఉంటుండగా, ఆయన యజమాని. అల్టిమేట్ గా అది కదా, ఆయన యజమాని. సంఘమునకు శిరస్సు క్రీస్తు. కాబట్టి ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడు అంటే, తన ధన నిధిలో ఇంటి నుండి కొత్త వస్తువులు పాత వస్తువులు తెస్తాడు. పాత వాటిని క్రొత్త వాటిని. ఏంటి పాతవి? బైబుల్ కామెంటేటర్స్ రెండవ నిర్ద్వందంగా, ఇంకొక రెండో ఆలోచన లేకుండా దీని గురించి ఏం చెప్తున్నారు తెలిసి, దీని గురించి ఏం చెప్తారో తెలిసిందా? పాత వాటిని కొత్త వాటిని అంటే, పాత నిబంధనలో ఉన్న సంగతులను క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలను తీసుకొని వచ్చి ఆయన ఇల్లు అని పిలువబడి సంఘానికి వాటిని బోధిస్తూ ఉన్నాడు అని. ఇక్కడ మనం ఇంకో మాట కూడా చెప్తున్నాం. ప్రభువుని అంగీకరించిన తర్వాత, క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత మనం ఇంకా ఇంకొక మాట చెప్తున్నా. మనము క్వెస్ట్ ఫర్ గాడ్. క్వెస్ట్ అంటే అన్వేషణ. దైవ అన్వేషణలో లేవు మనం. ఇంకొక మాట, అదే సమయంలో we are not even quest for knowledge or wisdom. దైవాన్వేషణలో లేమో, జ్ఞానాన్వేషణలో కూడా లేమో. మూడవది, and moreover we are not even quest for truth. సత్యాన్వేషణలో కూడా లేవు. నా మాట మళ్ళీ చెప్తా, మీకు అర్థమైంది. జ్ఞానాన్వేషణలో లేవు మనం. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. కాబట్టి జ్ఞానం ఏంటో తెలిసిపోయింది. జ్ఞానాన్వేషణలో లేవు మనం. రెండో, సత్యాన్వేషణలో కూడా లేవు. సత్యం ఏంటో తెలిసిపోయింది. ఏంటి? నేనే మార్గము సత్యము. క్రైస్తవ సంఘము ఒక మాట వినండి, ది వెరీ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభుని వెంబడించుతున్న వారందరూ జ్ఞానాన్వేషణలో లేరు. ఇక జ్ఞానం ఏంటో తెలిసిపోయింది. నేను మన ఈ మధ్య జూమ్ మీకు జ్ఞాపకం చేస్తున్నా. షింటోయిజము, టావోయిజం, బహాయిస్, ఇలాంటి వారందరూ జ్ఞానాన్వేషణలో ఉన్నారు. వాళ్ళందరూ జ్ఞానం జ్ఞానం జ్ఞానం. మనం జ్ఞానాన్వేషణలో లేవు. జ్ఞానం ఏంటో తెలిసిపోయింది. రెండవది, సత్యాన్వేషణలో కూడా లేవు. ఎందుకంటే సత్యం కూడా తెలిసింది. ఆయనే సత్యమత సన్నిధి. వాక్యం చెప్తుంది, నేనే మార్గమును సత్యము. దైవాన్వేషణలో కూడా లేవు మనం. జ్ఞానాన్వేషణలో లేవు, సత్యాన్వేషణలో లేవు, దైవాన్వేషణలో కూడా లేవు. విశ్వాసం లేని వారు మరి ఏంటి తెలిసిందా? దేవుడు కూడా తెలిసిపోయింది మనకు. దేవునికి మనుషులకు మధ్యవర్తి నేనే, నన్ను చూసిన వాడు దేవుడు చూసినట్టు అని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి ఆ అన్వేషణలో కూడా లేవు. ఇప్పుడు మరి విశ్వాసులైన వారు, ప్రభువుని నమ్మిన వారు మాటి మాటికి చాలా తరచుగా సంఘంగా కలుసుకుని దేవుని వాక్యం వినటము, నేర్చుకోవటం, చదవటం, ఉపవాసములు ఉంటాం. ఏమిటి అంటే మనం జ్ఞానాన్వేషణలో లేము, సత్యాన్వేషణలో లేము, దైవాన్వేషణలో లేము. కానీ ఒకటి సత్యములో నుండి ఏమంటండి సర్వసత్యములోనికి నడిపించబడుతున్నాం. అది సత్యం ఏదో తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వసత్యము. నా దగ్గర ఒక బైబిల్ ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్, పెద్ద సైజులో ఉంటుంది. అది ఏదో వర్షన్, ఇంగ్లీష్ అంత పెద్ద స్టాండర్డ్ వర్షన్ కాదనుకోండి. అది సాధారణంగా పెద్దగా నేను అది వాడడం. కానీ ఆ బైబిల్లో ఇట్లా ఇంత పెద్దది ఎవరో ఒక ఆయన నాకు ఇచ్చారు గిఫ్ట్ గా వచ్చినప్పుడు. ఆయన రోజుకొకటి, అంటే ప్రతిసారి ఒక ట్రాన్స్లేషన్కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఒక రోజు ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు. సైజ్ పై ఆ బైబిల్లో ఏముంటుందంటే తెలిసిందా, అక్కడక్కడ చాలా ఎక్కువ పేజెస్ ఉంటాయి, పెద్ద సైజ్ ఉంటుంది. అది సాధారణమైన ఇంగ్లీష్ వర్షన్ చాలా ఉంటాయి ఇంగ్లీష్లో. అదొక వర్షన్.
దానికి ఏముంటదండి, కొన్ని చోట్ల కొన్ని వచనాల దగ్గర నిర్దిష్టమైన కొన్ని వచనాలు కొన్ని పదాల దగ్గర ఒక మాట ఒక చోట చిన్న గుణపంలాగా తవ్వేది లాగేసి టిక్ అని రాసాం. టిక్ అంటే ఇక్కడ వచనం ఉంది అనుకోండి, ఉదాహరణకు మీరు చదవండి. ఇప్పుడు అసలు ఆ మాట చెప్తారు, మీకు చెప్తాను కొత్తది కాబట్టి అయిపోయింది అయ్యో, దీని తర్వాత మాట్లాడండి. ఏదో ఇది అసలైన ముఖ్యమైన మాట చివరి వచనం 13 చివరి వచనం చదవమ్మా. అవిశ్వాసము బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇక్కడ ఇంకో సువార్తలు ఏమో తెలిసిందా, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు సూచన క్రియలు చేయజాలకపోయారు. ఇక్కడ చేయలేదు. ఇంకో సువార్తలు చేయజాలకపోయారు. ఇది అసలు చాలా ముఖ్యమైన సంగతి. ఇది చెప్పాలి, చెప్తాం ఎప్పుడన్నా తర్వాత జ్ఞాపకం. ముఖ్యమైన సంగతి ఏంటంటే అందులో ఏముంటుందంటే బైబిల్లో డిగ్ అని ఉంటుంది. డిగ్ అంటే అర్థం ఏంటంటే ఒక వచనమో ఒక పదమో లోతుగా తవ్వడం. లోతుగా తవ్వటం అనమాట. చిన్న గొలుపులాగా గుర్తేసి ఇక్కడ ఆ వచనం దగ్గర ఉంటుంది అనమాట ఆ బైబిల్. దానికి సంబంధించి ఏ వచనమో ఏ పదమో దానికి సంబంధించి ఒక బాక్స్ ఇచ్చి బైబిల్లో దాని కూర్చిన వివరణ ఇంటర్ప్రిటేషన్ అది డిగ్ అంటే. మనం కూడా ఇప్పుడు ప్రభువుని ఎదిగిన తర్వాత ఇక దైవాన్వేషణలోనేమో దేవుడు ఏదో తెలిసింది, దేవునికి స్తోత్రం. సత్యాన్వేషణలో లేవు, ఇంకా తెలుసుకుందాం లేవు, ఇంకా తెలుసుకుందాం తిరగట్లా మనం పద్దాక చర్చికి. అర్థం చేసుకోండి, మిగతా వాళ్ళ కాదు. ఇంకా జ్ఞానం తెలుసుకుందాం, జ్ఞానం తెలుసుకున్నావులే. జ్ఞానం ఏం తెలుసుకోపోయినా ఏసై అన్నావు పరలోకం పోతాం. ఇంక నీ జ్ఞానం తెలుసుకునేది ఏముంది? అవకాశం ఉంది కాబట్టి తెలుసుకున్నాం. ఏమి తెలుసుకోవాలి? ఏసయ్య దేవుడు ముగ్గురు రక్షణ పొందే మతం పోతారు లేదా నెక్స్ట్ పోతారు. మరి ఎందుకు తెలుసుకోవాల్సిందంటే, ఎందుకు తెలుసుకోవాలి అంటే సత్యము ప్రభు అన్నాడు, సత్యము మిమ్మును ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మీరు యోహాను సువార్త 8వ అధ్యాయంలో సత్యాన్ని గ్రహిస్తారు. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యములో నుండి సర్వసత్యములోనికి వెళుతున్నాం. పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి సాధకమే క్రైస్తవ విశ్వాసం, సంఘం. మళ్ళీ చెప్తున్నానండి, నువ్వు కొంతకేం తెలుసుకునేది ఏం లేదు. ఇంకా ఏం సరే దేవుడు నువ్వు చెప్పేది దయ్యం చెప్తుంది, దయ్యాన్ని చెప్తుంది. దేవుని కుమారుడా మమ్మల్ని బాధించకపో, మాతో నీకేం పని. నువ్వు చెప్పింది ఏంటంటే సరే దేవుడు అని ఒప్పుకున్నానండి, గొప్ప పని చేసావులే. అందరూ దయ్యాలు ఒప్పుకుంటాయి, అదే కదా. దయ్యాలు ఏమన్నా లోపడతాయా, పాపాలు ఒప్పుకుంటాయా అని న్యాయం మాట్లాడతాం. నేను దేవుడిని ఒప్పుకుంటానండి, కాదంటలేదండి. అందరితో గొప్ప పని చేశావు. నువ్వు ఒప్పుకునేది ఏంటి, నేను ఒప్పుకునేది ఏంటి? దయ్యాలు ఒప్పుకోండి, అదే కదా. త్వరగా చెప్పినవాడు ఉపమానముల యొక్క సారాంశం అంతటిలో ముఖ్యంగా ఈ ఉపమానములో 23 ఉపమానములు రికార్డ్ చేయబడ్డాయి. ఓవరాల్ గా మత్తయి సువార్తలో 24 ఉపమానములు రికార్డ్ చేయబడ్డాయి లూకా సువార్తలో. ఈ 8 ఉపమానములు ఒకే అధ్యాయంలో ఉన్నాయి. ఆఖరి 4 ఉపమానములు అద్భుతమైనవి, శిష్యులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. వాటిని అవి మనకు అప్లికబుల్, అవి మనకు అన్వయించుకోదగినవి. ఒకటి మళ్ళీ చెప్తున్నా, దాచబడిన ధనం, అదేనమ్మా, అదేనా? హిడెన్ ట్రెజర్, దాచబడిన ధనం. రెండవది మంచి ముత్యములను వెతుకుతున్న వర్తకుడు, ఎ మర్చెంట్, one who has been searching a good parents. వెతుకుతున్నాడు, ఎక్కడ దొరుకుతాయి. మనం వెతుకుతుంది. ఆయన వచ్చి నువ్వు నన్ను వెతుకుతావు, నేను నిన్ను వెతుకుతున్నాను అన్నాడు. జక్కయ్య చూశారు, జక్కయ్య కథలో యేసు ఎవరో చూద్దామని చెట్టు ఎక్కాడు. ఎట్లా ఉంటాడో చూద్దాం చూస్తున్నాడు. నువ్వు నన్నేం వెతుకుతావు, ఆయన ఇక్కడికి వచ్చి నువ్వు చెట్టు ఎక్కినా కానీ నేను కనబడతాను ఈ జన సమూహంలో అని. ఎందుకు ఈ గొడవ అంతా? చెట్టు కిందకు వచ్చిన తర్వాత యేసుప్రభువు జక్కయ్య త్వరగా దిగు అన్న తర్వాత 19:10 వచ్చిన తర్వాత, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని. నేను వెతకల, నేనే వెతకల. అటు ఇటు తిరిగి ఇక్కడ దొరికాడంటే ఏసై
ఏమి ఆయనే వెతికాడు. వెతకుండా ఆయనకి కాదు, వెతకనిది కాలుకు తగిలిందంట చూడు స్వామి చెప్తారు కదా. అంతే, ఎవరు వెతకల, వెతికి సాధించరు. కాబట్టి ఎవరు క్లెయిమ్ చేసి అమ్మో ఎన్ని కష్టాలు పడి నేను వెతికి వెతికి ఎసై తెలుసుకున్నానండి అంటాకేం లేదు. అర్థమైందండి? ఎన్ని కష్టాలు పడి అన్ని వదిలేసుకుని దేనికి వచ్చానని లేదు. చెడే వదిలేవు, మంచి మంచి వదల. దానికోసం అతిశయించని కూడా ఏం లేదు. ఏమన్నా ఉంటే చెడ్డ సంగతులు అన్ని వదిలేసింది. కాబట్టి ఇక్కడ కూడా క్లీన్ చేయడానికి ఏం లేదు, ఏదో సాధించాను. ఆయన మహాత్మ, ఆయన నమ్ముకోవడం అంటే. మూడవది సముద్రముల వల. ఇప్పుడు ఇంటి యజమానుడు, ఆయన మన ఇంటి యజమానుడు. ముగిస్తున్నాను, టైం అయిపోయింది. ఇంటి యజమానుడు ఆయన. ఇంటి యజమానుడు ఏం చేస్తాడు? ఇవాళ ఫాదర్స్ డే తెలుసా? ఫాదర్స్ డే ఇవాళ. మదర్స్ డే ఉందని మేము కూడా ఫాదర్స్ డే పెడతాం పెట్టి ముందు మదర్స్ డే వచ్చింది. అన్నిటికీ మూలం అమెరికాలో మొదలవుతాయి ఎన్ని కూడా వెస్టర్న్ కంట్రీస్. ఇవాళ 1910లోనే మొదలైంది. అయినా పెద్ద విచిత్రమైన సంగతి చెప్పాలి, అప్పటికే మదర్స్ డే తల్లిని గౌరవించడానికి ఒక రోజు పెట్టారు. ఫాదర్స్ డే కూడా పెడదాం. అసలైతే యజమాని తండ్రి కదా, ఎన్ని కష్టాలు పడతాడు కుటుంబం కోసం, పిల్లల కోసం పనులు చేస్తాడు. ఆయన మంచి బట్టలు వేసుకోడు, పిల్లల కోసం చూస్తాడు. ఏమంటే పండుగ వచ్చిందంటే ఆయనే బట్టలు కొనుక్కోడు, భార్య కొనుక్కోతే ఆమె ఊరుకోదు, పిల్లలు కొనుక్కోతే వాళ్ళు ఊరుకోరు. కాబట్టి ఆయనకి మంచి బట్టలు ఉన్నా లేకపోయినా తండ్రి యజమాని ఉంటాడు, ఇంటికి యజమాని ఉంటాడే. ఆయన కష్టజీవి, కష్టం చేసుకుంటూ ఉంటాడు. బతక కుటుంబాన్ని వదిలి కష్టం చేస్తాడు. కాబట్టి తండ్రిని మనము గౌరవించాలి. మదర్స్ డే పెట్టాం కదా, ఫాదర్స్ డే పెడదామని ఎవరికి వచ్చిందో ఆలోచించి చెప్పమంటారా? కొడుకు రాలా, కూతురుకు వచ్చింది. అది కదా, కొడుకు పెట్టలా. స్మార్ట్ డోడో అనేటువంటి ఒక కూతురు 1910లో మొట్టమొదటి వస్తే ఫాదర్స్ డే పెడితే, తర్వాత 1972లో అది అఫీషియల్ గా అమెరికా అధ్యక్షుడు దాన్ని ఒక హాలిడేగా పెట్టి జూన్ 3వ ఆదివారం, ఇదివరకు 19వ తారీఖు ఉండేది, దానికి 19వ తారీఖు ఉండేది, ఇవాళ 21వ తారీఖు అంటే 3వ సండేకి పెట్టారు. తర్వాత భారతదేశంలో కూడా అదే ఫాదర్స్ డే అనేది దాదాపు ఇదే డేట్ వచ్చింది. తర్వాత కెనడా, లేకపోతే యూకే, లేకపోతే అమెరికా దేశాలన్నిటిలో కూడా ఇవాళ ఫాదర్స్ డే. ఇంటి యజమాని రోజు. ఇంటి యజమాని ఇక్కడ కూడా ఇంటి యజమాని, మన యజమాని, మన పోయిన రక్షకుడు. ఆ ఇంటి యజమాని పాత సంగతులు, కొత్త సంగతులు, తన ధనాధారం ఇంటిలోంచి బయటికి తీసుకొస్తాడు. ఇవాళ సంఘానికి బోధకుని ద్వారా దేవుడు, ఆయన బోధకుని ద్వారా లేక సంఘ కాపరి ద్వారా ఆయన పాత సంగతులు, కొత్త సంగతులు ఇంటిలోంచి తీసుకుని వచ్చి బోధింపజేస్తాడు. వాటిని విని అనుసరించాలి. అర్థమైందండి? కనుక ఈ పునరుత్థానం మందు మన దైనందిన విశ్వాస జీవితం ప్రభుత్వం ఈ 4 ఉపమానాలు చాలా శ్రేష్టమైనవి. సంఘానికి సంబంధించినటువంటి, విశ్వాసులకు సంబంధించినటువంటి. ఆ తర్వాత ఒక మాట చెప్తున్నాడు, ఏమిటి తెలిసిందా? సరే, అక్కడ అద్భుతాలు, సూచిక్రియల విషయంలో ఆయన అనేక అద్భుతాలు వారి అవిశ్వాసం బట్టి చేయలేదు అనే మాట ఉందనుకోండి, అది చివరి వచ్చింది. దానికి ముందు ఒక్క మాట చదువుతాం ముగించే ముందు. ఏంటి తెలిసిందా? అయితే యేసు అదిగండి, ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనో, స్వదేశంలో ఆ మ్యాట్రిక్ చెప్పొచ్చు ప్రభు, కిందకి తిరిగి చెప్పక్కని చెప్పవచ్చు. కొన్నిసార్లు తీసుకొచ్చి చెప్తున్నాయి, కింద తిప్పటంలోనే ఉంది అసలు అర్థం. అది దాని యొక్క బలం పెంచడం కోసం ఆ స్టేట్మెంట్ కిందకి చెప్పొచ్చు. ప్రవక్త స్వదేశంలో ఏమండి యుద్ధుడు కాడండి అని చెప్పొచ్చు కదా. దాన్ని ఎట్లా చెప్పాలి? ఎట్లా చెప్పండి చెప్తుంది కదా, ప్రవక్త తన దేశంలో తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను గతహీనుడు కాడు. ఆ మాట ఇంకో రకంగా చెప్పొచ్చు, తేలిక అర్థమైన భాషలో. ఇడికి చెప్పాల్సిన అవసరంలా. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక విషయాన్ని స్ట్రాంగ్ గా చెప్పడానికి ఇంటరాగేట్ సెన్స్ లో గాని, ఎక్స్క్లమేషన్ సెన్స్ లో గాని, ప్రశ్నార్థకంగా గాని ఇట్లా చెప్పాల్సి వస్తుంది.
ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని ఎందుకంటే చెప్పాల్సి ఇంట్రాగేట్ సెన్స్ లో క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. ఏమంటే మనం ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షంగా ఉండడానికి మనకి విరోధి లేడని చెప్పొచ్చుగా. ఒక జవాబుని ప్రశ్నతో చెప్తే జవాబు యొక్క తీవ్రత పెరుగుతుంది. అది సంగతి. అట్లా ఉంటుంది వ్యాకరణ భాష. పునరుద్ధారణ ముందు మన దైనందిన విశ్వాసి ప్రభునందు ప్రియుడ, మనము దేవుని ఎరిగినటువంటి వారు. ఇక మేమి జ్ఞానాన్వేషణలో లేవు. జ్ఞానం చుట్టూ తిరగట్లేదు. అలాగే దైవాన్వేషణలో లేవు. దేవుడు ఎవరని తిరగట్లేదు. దేవుడు కూడా తెలిసి సత్యాన్వేషణలో కూడా లేదు. సత్యం కూడా తెలిసింది. మరి ఏంటండి మనం అందరం ఉన్నది? ఎందుకండి పద్దాక సంఘం? ఎందుకండి వాక్యం వింటాం? ఎందుకండి ఆరాధన? ఎందుకండి బలలో పాల్పొంపులు పొందడం? ఎందుకండి కలిసి స్తుతించడం? ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ సత్యము నుండి సర్వ సత్యములోనికి నడిపించబడటానికి, రెండవది పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి నడిపించడానికి, పరిపక్వతలోనికి పరిపూర్ణత లేక సంపూర్ణ సిద్ధి పొందడానికి అభ్యాసమే సంఘం. ఇక్కడ అందరూ పోరాం. పంటకు వచ్చినప్పుడు పోతారు, కానీ ఉన్నప్పుడు పోతారు యంత్రంకి. మహా అయితే ఏవో కొన్ని రోజులు ఉంటాయి. నీకు రోజులు లేవు, ఏమి లేవు. పద్దాక చర్చి, పద్దాక ప్రాంతం. అంతే. ఎప్పుడు చదువుకుంటాం, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు కానీ ఉంటే చదువుకుంటాం. బయట ఎప్పుడు ప్రార్థన అంటే ఎప్పుడు ఎవరు ప్రార్థన పెడతారో తెలియదు. ఏమో పద్దాక తెలుసుకుంటాం. మనకి మిగతా వాళ్ళకి తేడా. వాళ్ళు మనం చూసి ఏమన్నా అనవచ్చు. ఒకటి ఏంటి పిప్పించుతారు కాబట్టి దానికి కూడా ఒక వేళ పాల మంచి చెడ్డ, దానికి కూడా ఒక వేళ పాల మంచి చెడ్డ ఉంటుంది. కానీ ఏంటో పద్దాక ప్రార్థనలు ఏంటి, ఆ ప్రార్థనలు ఏంటి, ఆ లోపం ఏంటి అంత అక్కర్లా. ప్రసంగంలో నేను చెప్తున్నాను, అధికంగా జ్ఞానం కాబట్టి దానికోసం మాట్లాడుతున్నాను. ఎవరు అధికంగా జ్ఞానం అయిపోవాలి ఓకే. కాబట్టి భయంకరమైన దినాల్లో ఉన్నాం. మనము ప్రభువుని ఎరిగిన వారముగా whatever the parables spoke, Jesus with his disciples, to his disciples, యేసుక్రీస్తు ప్రభు ఏ ఉపమానాలు అయితే తన శిష్యులకు చెప్పారో, all those 4 parables are absolutely applicable to the church. సంఘానికి ఖచ్చితంగా అన్వయింపదగింది, మనకు అన్వయింపదగింది. అది గుర్తుపెట్టుకుని ధైర్యంగా ఉండి అక్కడే ఉంది మన పనులు. దాన్ని మనం మంచి ముత్యాలు కొట్టుకోవాలి. ఓ రోజులు వేరుపరుస్తారు. అంతేకాదు యజమానుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యజమానుడు మనకి పాత వాటిని కొత్త వాటిని తీసుకొస్తున్నాడు. ఆయన యజమాని స్టీవార్డ్. కానీ స్టూవార్డ్షిప్ పౌలంటే గృహ నిర్వాహకత్వము పాస్టర్ గారికి ఇచ్చారు, బోధకునికి ఇచ్చారు. అసలైతే ఆయన మనము గృహ నిర్వాహకత్వం పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు పాత సంగతులు కొత్త సంగతులను తన యొక్క కొంచెం లోపల నుంచి తీసుకొస్తాను. ఎక్కడ తీసుకొస్తాను? ఇక్కడే. ఇది దేవునికి రాదు. అప్పుడు బోధిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, లోపడాలి, ఇదే చూపాలి, మార్పు చెందాలి. నేను మాట్లాడినావా అంతే, మారేమో ధన్యం పశ్చాత్తాపం కాదు, లోబడాలి. దానికి మించిన ఆయుధం ఇంకొకటి లేదు. విశ్వాసం క్రైస్తవ్యం ఒకే ఒక్క దీనత్వం, లోబడటం, పశ్చాత్తాపం. అట్టి అనుకూల దేవుడు మనం ప్రతిష్ఠించును గాక. ఆమేన్.